సండే ఈజ్ హాలిడే అంటారు కదా, కానీ ఈ ఇద్దరి నేతల కామెంట్స్తో సండే ఈజ్ కామెంట్స్ డేగా మార్చేశారు. ఒకరేమో విద్యాశాఖ భ్రష్టు పట్టిందని, మరొకరేమో ఇది నీ పాపాల చిట్ట అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. వారెవరు కాదు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి లోకేష్. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడే అలవాటు నీది. ఆత్మలతో చర్చలు, నిర్ణయాలు ప్రకటించడం నీకే అలవాటు, మాది కాదు. 5 ఏళ్ల పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నేడు బంగారు పలుకులు అవసరమా జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇంతలా లోకేష్ ఆగ్రహం ఎందుకు అంటే, మాజీ సీఎం జగన్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. అది కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని, 3 త్రైమాసికాల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువులు మానుకోవాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. విద్యార్థులపై సీఎం చంద్రబాబు కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అంతా స్కాములమయమైందని, వెంటనే అమ్మకు వందనం, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేశారు. జగన్ అలా ట్వీట్ చేసిన వెంటనే లోకేష్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. చిన్న పిల్లలకు అందించిన చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని శుద్ధపూస అంటారని జగన్ను ఉద్దేశించి లోకేష్ విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే నేడు విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచంగా మారిందన్నారు. తాను యువగలం పాదయాత్ర చేపట్టిన సమయంలో విద్యార్థులు తమ సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ బకాయిలను విడుదల వారీగా చెల్లిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అలాగే విద్యార్థుల సర్టిఫికేట్లను ఏ కళాశాల యాజమాన్యం కూడా ఇబ్బందులు పెట్టకుండా అందించాలని అన్ని కళాశాలలను ఆదేశించామన్నారు. ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇక జగన్ను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ, అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకొని వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. వైసీపీ చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికబద్ధంగా తాము ముందుకు సాగుతున్నామని, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఇంకా తన నైజాం జగన్ మార్చుకోలేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పడం జగన్ అలవాటు చేసుకోవాలని సూచించారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ సండే రోజు వాడివేడిగా సాగిందని చెప్పొచ్చు.